స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వాములు. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి స్వామి. ఆ మణికంఠుని దివ్యాశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, కన్యస్వామికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, కన్యస్వామి అనునిత్యం గురుస్వామిని అంటిపెట్టుకొని ఉండాలి. గురుస్వామి లేనిదే కన్యస్వామి శబరియాత్ర చేయకూడదు. ఎందుకంటే కన్యస్వామి అంటే చిన్నపిల్లాడు లాంటివాడు, గురుస్వామి అంటే అన్నీ తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇరుముడి ఎత్తుకొని గురుస్వామిని ఇంటబెట్టుకొని కన్యస్వామి శబరియాత్ర చేయాలి. అదేవిధంగా కన్యస్వామికి కోపం ఎక్కువ వస్తుంది. దయచేసి కన్యస్వామి ఉప్పు కారం పులుపు తగ్గించుకొని ఉండాలి. అందరితో మంచిగా మెలగాలి. కన్యస్వామి కత్తిస్వామి గంటస్వామి వరకు కన్యస్వామి ఏదంటే జరుగుతుంది. కాబట్టి మాట మాత్రం తూలరాదు. దయచేసి కన్యస్వామి నోరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జారరాదు. అందరితో శాంతంగా ఉండాలి. వాళ్ళందరూ అంటున్నప్పుడు కన్యస్వామి అట్లుండాలి ఇట్లుండాలని, వాళ్ళందరికీ ఒకటే సమాధానం, స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ మౌనంగా ఉండాలి. కన్యస్వామి నోరు అదుపులో ఉంటేనే దీక్ష సఫలమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వాములు.